హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ఎగ్జామినేషన్ ఫ్రీ మనకి ఏదైతే కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోచింగ్ క్లాసెస్ జరిగినాయి కదా, మనకి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది, మోడల్ టెస్ట్ అని. సో దాంట్లో మనకి క్వశ్చన్ నెంబర్ మీకు 51 నుంచి 80 వరకు ఏవైతే ఉన్నాయో మనకు హిస్టరీ కానివ్వండి, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సో ఈ టాపిక్స్ దాంట్లో కవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ 30 క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా కీ అయితే మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి మనం చూద్దాం. మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మీరు రాసినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు టెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గాయత్రి మంత్రం ఏ వేదంలో కలదు అని ఒక క్వశ్చన్ హిస్టరీ నుంచి ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చాలాసార్లు మనకు క్వశ్చన్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ పర్పస్లోనే, ఆ కోణంలోనే ఈ ప్రశ్న తీసుకున్నాము. ఇదైతే మనకు ఋగ్వేదంలోని 3వ మండలంలో మనకు గాయత్రి మంత్రం ఉంటుందని, ఏ మండలంలో ఉంది అనే ప్రశ్న కూడా గతంలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఇక వేదాలలో మనకి ఋగ్వేదం చాలా ఇంపార్టెంట్ వేదం అండి, మొదటిది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు 10 మండలాలు ఉంటాయి. మీకు ఈ 10వ మండలంలోనే మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది పురుష సూక్తం అనే చాప్టర్లో. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణ వ్యవస్థ గురించిన ప్రస్తావన కూడా మీకు ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంటుంది. 3వ మండలంలోనేమో గాయత్రి మంత్రం ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి. సింధు నాగరికత ప్రజల ముఖ్య ఓడరేవు ఏది? సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. హరప్ప, లోథాల్, మొహంజోదారో, బన్వాలి అని. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు లోథాల్ అండి. అంటే మీ క్వశ్చన్ పేపర్లు ఇవి 51, 52, 53 ఉంటాయి. ఇక్కడ మాత్రం 1, 2, 3 ఉంటాయి, చూసుకోండి మీరు. లోథాల్ గుజరాత్లో బయలుపడిందండి. సింధు నాగరికత ప్రజలు మనకు విదేశీ వ్యాపారం చేసినట్టు చాలా ఆధారాలు అయితే మనకు లభించినాయి. లోథాల్ వాళ్ళ కాలంలో ప్రముఖమైనటువంటి ఓడరేవుగా గుర్తించడం అనేది జరిగింది. ఇంకా హరప్ప అనేది మొట్టమొదట కనుక్కున్నటువంటి సిటీ అండి 1921లో. సో అది మీకు హరప్ప దగ్గర గుర్తుంచుకోండి. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం అండి. ఒక అతిపెద్ద స్నానవాటిక మీకు ఈ మొహంజోదారోలో మనకు బయలుపడడం అనేది జరిగింది. ఇక బన్వాలి అనేది కొంత మీకు ఈ పట్టణ ప్రణాళిక డిఫరెంట్గా ఉంటుందండి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 3. సల్లేఖన వ్రతం ఆచరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. అశోకుడు, బిందుసారుడు, సంప్రతి, మౌర్య చంద్రగుప్తుడు. సో దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మౌర్య చంద్రగుప్తుడు అండి. సల్లేఖన వ్రతం అంటే జైనంలో కాన్సెప్ట్ ఉంటుంది. ఏదైతే ఆహారము, ఎలాంటి పానీయాలు తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకొని మోక్షాన్ని పొందడమే దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. మౌర్య చంద్రగుప్తుడు తన చివరి దశలో మరి సింహాసనాన్ని వదిలేసి మనకు కర్ణాటక ప్రాంతంలోని శ్రావణ బెల్లగొలకి రావడం జరిగిందండి. ఆ ప్రాంతంలోనే మరి సల్లేఖన వ్రతం ఆచరించినట్టు మనకు తెలుస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్స్ ఎవరు? ఇక్కడ 4 క్వశ్చన్ అంటే మీకు 54 క్వశ్చన్ అన్నట్టు. సో భారతదేశానికి మనకు ఎప్పుడైతే వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగిందో తర్వాత మీకు వచ్చింది పోర్చుగీస్ అండి. ఫస్ట్ వచ్చిన యూరోపియన్స్ వాళ్ళే, ఇంకా పోర్చుగీస్లే. పోర్చుగీస్ తర్వాత మీకు డచ్చి వాళ్ళు వస్తారు. డచ్చి వాళ్ళ తర్వాత బ్రిటిష్ వస్తారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత డేన్స్ వస్తారు. లాస్ట్కి వచ్చింది ఫ్రెంచ్. చివరికి వెళ్ళింది కూడా పోర్చుగీస్ అండి. మొట్టమొదట వచ్చి చివరిగా వెళ్ళింది పోర్చుగీస్. అది కూడా మీరు గుర్తుంచుకోండి. సో భారతదేశానికి వచ్చిన తొలి యూరోపియన్స్ ఎవరు అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీరు మరి ఆన్సర్ అయితే ఏం పెట్టారో ఇది కూడా ఇండియన్ హిస్టరీ నుంచే తీసుకున్నారు. ఇక 55 క్వశ్చన్ అన్నట్టు ఇది. ఇక్కడ 5 ఉంటుంది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? భారతదేశ చరిత్రను మార్చినటువంటి యుద్ధాలలో కొన్ని ముఖ్యమైన వార్స్ ఉంటాయి, అవి చదవాలి మీరు. దాంట్లో ప్లాసీ యుద్ధం ఒకటండి. ఇది 1757లో జరిగిందండి. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా వర్సెస్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వాళ్ళ తరపున మరి ఈ ఫైట్ అనేది జరిగింది. గొప్ప యుద్ధం అనుకో చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఎప్పుడైతే సిరాజుద్దౌలా ఈ యుద్ధంలో ఓడిపోవడం జరిగిందో బెంగాల్ అనేది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి బ్రిటిష్ వారి ఆక్రమణ మొదలైందనే విషయం మీకు అర్థం కావాలి. 1757 నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వ్యాపారం పేరుతో వచ్చి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలైంది. కాబట్టి ప్లాసీ యుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారండి. క్వశ్చన్ నెంబర్ 6. కాకతీయుల ముఖ్య రేవు పట్టణం ఏది? తెలంగాణను పరిపాలించిన ముఖ్యమైన రాజవంశాలలో కాకతీయులు ఒకటండి. క్రీస్తు శకం మనకు 1000 నుంచి 1323 మధ్య దాదాపు 323 సంవత్సరాలు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనం చూడొచ్చు ఇక్కడ. సో వీళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కల్చర్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, అంటే ఎకానమీ కానివ్వండి, చాలా డెవలప్డ్ పొజిషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ వీళ్ళ కాలంలో ముఖ్యమైనటువంటి రేవు పట్టణం మోటుపల్లి ఒక ప్రధానమైనటువంటి రేవు పట్టణంగా పేర్కొంటున్నారు.
ఇది మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉంది. గణపతి దేవుడు ఈ మోటుపల్లి దగ్గర 1244లో ఒక శాసనం వేయిస్తాడండి. దాన్ని మోటుపల్లి అభయ శాసనం అంటాము. వర్తకులకు అభయం ఇస్తూ, సెక్యూరిటీ ఇస్తూ, హామీ ఇస్తూ ఈ శాసనాన్ని అయితే వేయించడం జరిగింది. సో ఇటలీ యాత్రికుడు మనకి మార్కో పోలో వెనీస్ నుంచి రుద్రమదేవి కాలంలో ఈ ఓడరేవును సందర్శించడం కూడా జరిగింది. సో ఈ మోటుపల్లి ఇక్కడ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, గాథా సప్తశతి ఎవరు రచించారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గుణాఢ్యుడు, హాలుడు, సోమదేవసూరి, కుంతల శాతకర్ణి. వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండి ఇది. మనకి శాతవాహనుల కాలంలో వచ్చినటువంటి ఒక ప్రాకృత గ్రంథం, మహారాష్ట్రీ ప్రాకృతంలో రాయబడింది ఇది గాథా సప్తశతి. దీన్ని రాసింది హాలుడు అండి. శాతవాహనులలో 17వ రాజు హాలుడు ఈ గ్రంథాన్ని రాస్తాడు. హాలుడికి కవివత్సలుడు అని ఒక టైటిల్ కూడా ఉందండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. ఈ హాలుడి పీరియడ్ ప్రాకృత భాషకి స్వర్ణయుగం అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇక గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ అండి. అది పైశాచి ప్రాకృత భాషలో రాయబడింది. సోమదేవ సూరి మీకు యశస్తిలక చంపు, కథా సరిత్సాగరము, నీతి వాక్యామృత ఇలాంటి పుస్తకాలు రాస్తాడు మనకి. ప్రధానంగా వేములవాడ చాళుక్యుల కాలంలో మనం ఈ రచనలు చూడొచ్చు. ఇక కొంతల శాతకర్ణి శాతవాహన రాజు అండి. ఇతని కాలంలో మనకి ప్రాకృతం స్థానంలో సంస్కృత భాషకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇతని ఆస్థానంలోనే మనకు గుణాఢ్యుడు ఉన్నట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇతని ఆస్థానంలోనే శర్వవర్మ అనే కవి కాతంత్ర వ్యాకరణం, ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం జరిగిందండి. సో కొంతల శాతకర్ణి దగ్గర మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాతవాహనుల అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతమైనప్పటికీ కూడా ఒక రాజు కాలంలో మాత్రం సంస్కృత భాషకి చాలా ప్రియారిటీ ఉంది. కాబట్టి ఈ రాజుని అక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ హాలుడు. క్వశ్చన్ నెంబర్ 8, 1000 స్తంభాల గుడి నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? మనం కాకతీయ రాజుల గురించి చదివేటప్పుడు అండి మీరు 1000 స్తంభాల గుడి మనకి 1163లో నిర్మించినట్టు మనకు ఆధారాలు అయితే లభిస్తున్నాయి. హనుమకొండ శాసనం. దీన్ని నిర్మించింది రుద్రదేవుడు అండి. చాలా ఇంపార్టెంట్ కింగ్. కాకతీయులలో మొట్టమొదటి స్వతంత్ర రాజుగా మనం భావించవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు అంతకు మొదట్లో రాష్ట్రకూట్లకు సామంతులుగా ఉండి, తర్వాత కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా ఉండి, తర్వాత ఇండిపెండెంట్గా మారడం అనేది ఈ పీరియడ్లోనే మనకు జరుగుతుంది. ఇక 1000 స్తంభాల గుడి చాలా చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అండి. ఇది ఒక త్రికూట ఆలయం. మీకు ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్యుడికి సంబంధించి 3 గర్భగుడులు ఉంటాయి. ఇలా ఉంటే కనుక త్రికూటాలయం అంటాము. కాకతీయుల కాలంలో ఈ త్రికూటాలయము పద్ధతి అనేది చాలా చాలా ప్రాముఖ్యత వహించింది అండి. వీళ్ళు ఆలయాలకు నిర్మించేటప్పుడు మీకు రామప్ప టెంపుల్ కానివ్వండి, అది కూడా వీళ్ళ కాలంలో మీకు గణపతి దేవుడి కాలంలో రేచల్ల రుద్రుడు 1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మిస్తాడు. రామప్ప ఒక శిల్పి అండి. ఈ దేవాలయం అయితే యునెస్కో ద్వారా గుర్తించబడింది రామప్ప దేవాలయం. ఇక 1000 స్తంభాల గుడి నిర్మించింది మాత్రం రుద్రదేవుడు అని మీరు గుర్తుంచుకోండి. ఇతన్ని మనం మొదటి ప్రతాప రుద్రుడు అని కూడా అంటాము. ఇంకా గణపతి దేవుడి విషయానికి వస్తే గణపతి దేవుడు కాకతీయులలో ఎక్కువ కాలం పాలించినటువంటి రాజుగా మీరు చూడొచ్చు. 1199 నుంచి 1262 వరకు అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ మనకి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9, బౌద్ధ మతం స్వీకరించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? రైట్. తెలంగాణ చరిత్ర మీరు చదివేటప్పుడు శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు పవర్లోకి వస్తారండి. అంటే మనకి ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళ యొక్క అధికారం అనేది మనం చూడొచ్చు. కృష్ణానదికి అటువైపు ఇటువైపు వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మనం గమనించవచ్చు. ఈ ఇక్ష్వాకు రాజులలో వీరపురుష దత్తుడు ఒక గొప్ప రాజు అండి. ఇక్ష్వాకులు మనకు వాళ్ళల్లో ప్రధానంగా వీరపురుష దత్తుడు ఒక్క రాజు మాత్రమే బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా వైదికం వైపుకే ఉన్నప్పటికీ కూడా ఒక వీరపురుష దత్తుడే మనకు బౌద్ధాన్ని ఆచరించడం అనేది మనం ప్రధానంగా గమనించవచ్చు. ఎస్పెషల్లీ ఒక్క రాజు వేరే మతం కనుక తీసుకొని ఉంటే అక్కడనే మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి. విష్ణు కుండినులలో కూడా ఒక రాజు మీకు బౌద్ధాన్ని స్వీకరిస్తాడు, గోవిందవర్మ. సో అట్లా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాకతీయుల కాలంలో నాయంకర విధానం ప్రవేశపెట్టింది ఎవరు? కాకతీయుల అడ్మినిస్ట్రేషన్ గురించి చూసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళ కాలంలో ముఖ్యంగా ఈ నాయంకర విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు తమ రాజ్యాన్ని కొన్ని నాయంకరాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అధికారిని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందండి. అతని కింద కొంత సైన్యం ఉంటుంది. ఆ సైన్యాన్ని పోషించడానికి వాళ్ళకి కొంత ఏరియాని అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం నాయంకరాలు
ఆ ప్రాంతాలు అంటాము. సో వాళ్ళు ఆ ప్రాంతాల మీద వచ్చే ఆదాయంతో సైన్యాన్ని పోషించాలి. రాజుకి ఎప్పుడైనా ఆపద ముంచుకొచ్చినప్పుడు ఆ సైన్యంతో తరలి రావాలి. సో కాకతీయుల కాలంలో మనకి 77 మంది నాయంకర్లు ఉన్నట్టు కొన్ని ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది. రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి రుద్రమదేవి అండి. దీన్ని పటిష్టం చేసింది మాత్రము రెండవ ప్రతాపరుద్రుడు. గతంలో మనకు పీసీలో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ ఇది. మీకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తా అనే సిస్టమ్ ఉంటుంది, సేమ్ దీనిలాగానే ఉంటుంది. సో విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా ఇలాంటి సిస్టమ్ మనకు అక్కడ కనిపిస్తుంది. మొఘల్స్ కాలంలో కూడా సేమ్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కానీ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్నది, అంటే మీకు అక్కడ 61వ క్వశ్చన్ అవుతుంది. చూసుకోండి, ఇవాళ ఎగ్జామ్లో వచ్చింది. 2025 సంవత్సరానికి ఏ భాషకు చెందిన కవికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది? రైట్. 2025 జ్ఞానపీఠ అవార్డును 2026 రీసెంట్గా ఇచ్చారండి. జ్ఞానపీఠ పురస్కారం అనేది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారం, లిటరేచర్లో ఇస్తారు. 1965 నుంచి ఈ అవార్డును అయితే ప్రదానం చేస్తున్నారు. రీసెంట్గా మనకు 60వ అవార్డునైతే మనకి ఆర్ వైరముత్తు తమిళ సినీ గేయ రచయితకి దక్కిందండి. నేను ఇక్కడ పర్సన్ పేరు ఇవ్వకుండా ఏ భాషకి చెందిన కవికి జ్ఞానపీఠ పురస్కారం దక్కింది అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి తమిళ భాష అండి. సో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని టెస్ట్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా అందరు ఏం చదువుకుంటారంటే ఆర్ వైరముత్తు అని చదువుకుంటారు. బట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్కి వచ్చింది అన్నప్పుడే మనకు ప్రాబ్లం ఏర్పడుతుంది. అందుకే మనం చదివేటప్పుడు చాలా క్లారిటీగా ఉండాలండి. ఇక జ్ఞానపీఠ పురస్కారం 1965లో ఫస్ట్ టైం శంకర్ కురూప్కి వచ్చిందండి, మలయాళీ రచయిత. ఒడుక్కుజల్ అనే రచనకి వచ్చింది. తెలుగులో ముగ్గురికి వచ్చిందండి, విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ. రైట్. క్వశ్చన్ నెంబర్ 12. విబిజి రామ్జీ 2026లో ఏ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం అనేది జరిగింది? రైట్. ఇక్కడ మనకి ఇది ఉపాధి హామీ స్థానంలో మనకి ఈ చట్టం తీసుకొచ్చారండి. ఇది యాక్ట్ 2025, కానీ 2026 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. జూలై 1 నుండి దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది, కానీ జూలై 2న అఫీషియల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రలో. సో మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ ఏరియాలో దీన్ని ప్రారంభించారు జూలై 2న. జూలై 1 నుంచి మాత్రం ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. భారత ప్రధాని అంటే మీకు ఈ విబిజి రామ్జీలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి 125 డేస్ ఉపాధి కల్పించడం జరుగుతుంది. గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, మనం నరేగా యాక్ట్ అంటాం కదా, సో దాంట్లో మనకు 100 డేస్ ఉంటే ఇక్కడ 125 డేస్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూలైలో సందర్శించని దేశాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇక్కడ మనకు రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 3 కంట్రీస్ విజిట్ చేశాడండి. ఎస్పెషల్లీ మనకు ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి దేశాల విజిట్ జరిగింది. అందులో మనకు ఇండోనేషియా ఉంది, ఇండోనేషియా తోటి కొన్ని అగ్రిమెంట్ జరిగాయి, ఆస్ట్రేలియా తోటి జరిగింది, న్యూజిలాండ్తో కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ 3 కంట్రీస్ విజిట్ చేయడం అయితే జరిగింది. జపాన్ రీసెంట్గా విజిట్ చేయలేదండి, కానీ జపాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 అండి. వెనిజులా భూకంప బాధితుల సహాయార్థం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది? రీసెంట్గా మనకి ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వెనిజులా ఏదైతే ఉందో, ఇది సౌత్ అమెరికా ఖండంలో ఉంటుందండి వెనిజులా. సో అక్కడ ఒక తీవ్రమైన ఎర్త్క్వేక్ అయితే వచ్చింది మనకి, వెరీ రీసెంట్ 7.2 అంటే అబోవ్ 7 రేంజ్లో ఈ రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. అలాంటి బాధితుల్ని ఆదుకోవడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏది అని ఇచ్చాను ఇక్కడ. ఆపరేషన్ అమిస్టాడ్ అండి, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఆపరేషన్ అమిస్టాడ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ స్వదేశీయంగా తయారు చేసిన గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏది? రైట్. మనకు ఏదైతే శత్రు దేశం నుంచి వచ్చేటటువంటి క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, వాటిని అవి బయలుదేరగానే ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఉనికిని పసిగట్టేటటువంటి ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మనం స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకొని రీసెంట్గా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో కూడా దీన్ని మనము యాక్టివేట్ చేయడం జరిగింది. సో నేత్ర అండి, చాలా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇక బ్రహ్మోస్ అనేదేమో ఒక క్షిపణి అండి, సో కాబట్టి మిసైల్ అది. సో దాని గురించి అయితే కాదు, ఇక్కడ నేత్ర అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16.
భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటామండి, ఈసీఐ. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. నిర్వచన్ సదన్ అంటాము ప్రధాన కార్యాలయాన్ని. సో భారత ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే మనకి 1950 జనవరి 25న ఏర్పడిందండి. అందుకే మనం జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎంపీ అంటే లోక్సభ ఎన్నికలు కానివ్వండి, రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇలాంటి వాటిని అయితే కండక్ట్ చేయడం, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తుంది. స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కండక్ట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో మిగతావి చూసుకుంటారు. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ఎలక్షన్స్, జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎలక్షన్స్ అన్ని కూడా మనకి భారత ఎన్నికల సంఘం అయితే చూస్తుంది. సో భారత రాజ్యాంగంలోని మనకి 15వ భాగంలో భారత ఎన్నికల సంఘం గురించిన ప్రస్తావన అయితే మనకి ఉంటుందండి. మీరు గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1950. ఇందులో మనకి ముగ్గురు ఉంటారు. అందులో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారండి, సిఈసిగా. మిగతా ఇద్దరు మెంబర్స్గా ఉంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక త్రిసభ్య సంఘం అనేది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము ఇక్కడ? పార్లమెంట్ అనగా, రైట్, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అనగా అంటూ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఈ స్ట్రక్చర్ని మనం పార్లమెంట్ అని వివరిస్తాం. అంటే రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో అంతర్భాగం అనే విషయాన్ని మీరు ప్రధానంగా గమనించాలి. లోక్సభ సభ్యులు ఉంటారు పార్లమెంట్లో, రాజ్యసభ సభ్యులు ఉంటారు, రాష్ట్రపతి కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి అంటే అంతర్భాగంగా ఉంటారు. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి లోక్సభ, రాజ్యసభ ప్రధాని అని కూడా పెడతారు. ప్రధాని ఆల్రెడీ లోక్సభ మెంబర్ కానివ్వండి, లేదా రాజ్యసభ మెంబర్ కూడా కావచ్చు, కొన్నిసార్లు ఆల్రెడీ ఉంటాడు. రాష్ట్రపతి ప్రత్యేకంగా ఇందులో అంతర్భాగం అనే విషయాన్ని మీరు గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 18. భారత పౌరసత్వం గురించి రాజ్యాంగంలోని ఏ భాగం వివరిస్తుంది? ఈ ప్రశ్న ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అండి, రీసెంట్గా మనకి ఈ సిటిజన్షిప్ మీద చాలా చర్చ నడుస్తుంది. అంటే ఎందుకు చర్చ నడుస్తుంది అంటే, మనకి అటు యుఎస్లో తీసుకోండి, అక్కడ కూడా సిటిజన్షిప్ మీద చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. భారతదేశంలో కూడా రీసెంట్గా పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరుడిగా గుర్తించడం కుదరదు అని కేంద్రం తేల్చింది. సో ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సిటిజన్షిప్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామ్లో. అందుకే ఈ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగిందండి. భారత రాజ్యాంగంలోని 2వ భాగం మనకు పౌరసత్వం గురించి వివరిస్తుందండి. ఆర్టికల్ 5 to 11 మధ్య ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఎవరు భారతీయ పౌరులు అవుతారు, ఏ కండిషన్స్లో మనం విదేశీయులకి పౌరసత్వం ఇవ్వచ్చు అనే మొత్తం వివరాలు మనకు దీంట్లో ఉంటాయండి. ఇక పౌరసత్వానికి సంబంధించి భారత పార్లమెంటు 1955లో మొట్టమొదటిసారిగా ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఇది మాతృ చట్టం అనుకోవచ్చు సిటిజన్షిప్కి సంబంధించి. తర్వాత చాలా మోడిఫికేషన్స్ అయితే మనకు జరిగినాయి. ఇంకా 2019లో మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు, సిఏఏ అంటాము. సో అలాంటివి చూసుకోవాలి మీరు ఒకసారి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 19. ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని? రైట్, చాలామంది 10 అని అనుకుంటారండి, కాదు. ఇప్పుడు 11 ప్రాథమిక విధులైతే మనకి ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఇలాంటివి చూసుకోండి. ఇంకా రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్న ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ చూడండి, రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి. రైట్, చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఉపరాష్ట్రపతి మనకి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. రాజ్యసభ చైర్మన్ హోదాలోనే జీతభత్యాలు పొందడం ఇవన్నీ కూడా మనకి జరగడం అనేది ఉంటుంది. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2014, 2016, 2015, 2020 అని ఇచ్చాను నేను ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి మనకి 2015 అండి. 2015 జనవరి 1న మనకు నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏదైతే పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ని అయితే ఇంకా మనం రద్దు చేసుకొని దాని ప్లేస్లో మనము ఈ నీతి ఆయోగ్ ద్వారానే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మనం రూపకల్పన అయితే చేసుకుంటున్నాం. సో దేని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది అన్నప్పుడు మీరు ప్రణాళిక సంఘం లేదా ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 2015 జనవరి 1. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎవరిని హరిత విప్లవ పితామహుడు అంటారు? భారతదేశం ఆహార ధాన్యాలలో ఉత్పత్తిని పెంచడానికి మనకు ఈ కార్యక్రమాన్ని తీసుకుందండి. అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను సప్లై చేయడము, నీటిపారుదల సౌకర్యాలను కల్పించడము, రసాయనిక ఎరువులను వాడి ఉత్పత్తులను పెంచడం, ఇలాంటి కాన్సెప్ట్ మనకి తీసుకొని రావడం జరిగింది. సో దాన్ని మనం హరిత విప్లవం లేదా గ్రీన్ రివల్యూషన్ అంటాము. ప్రపంచంలో ఈ కాన్సెప్ట్కి ఆద్యుడిగా మనము నార్మన్ బోర్లాగ్ను చూస్తామండి. అంటే అతను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ పదాన్ని మాత్రం విలియం గాడ్ మనకి తీసుకోవడం జరిగింది. కానీ నార్మన్ బోర్లాగ్ అయితే ప్రపంచంలో ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడము. ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్ అండి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. అంటే మీకు కీలో ఇక్కడ మీరేం చూసుకోవాలి, ఎంఎస్ స్వామినాథన్ ని చూసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు మొదలయ్యింది? భారతదేశము వివిధ రంగాలలో త్వరితగతిన అభివృద్ధి చెందడానికి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికనైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. 1951 to 56 మొత్తం మనము 5 years ప్లాన్స్ మనం ఒకసారి చూసుకోండి. ఏ ప్లాన్లో దేనికి ప్రయారిటీ ఇచ్చారు? ఫస్ట్ ప్లాన్లో అయితే మనం అగ్రికల్చర్కి ప్రయారిటీ ఇచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ ఎప్పుడు ప్రవేశపెట్టారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటామండి, వస్తు సేవల పన్ను అంటాము. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానంలో తీసుకొచ్చిన ఒక ఏకీకృత పన్నే మనకు జిఎస్టీ అండి. దీన్ని మనం 2017 జూలై 1 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్ కూడా ఇది. నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటామండి. ఇది మనకు 1982లో ఏర్పాటు చేయబడింది. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 26, భారతదేశం ఏ దేశంతో ఎక్కువ దూరం సరిహద్దు రేఖను కలిగి ఉంటుంది? రైట్. ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్ 4 ఆప్షన్స్ ఇచ్చాను. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి పాకిస్తాన్ పెట్టుకుంటారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మనం బంగ్లాదేశ్తో సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉన్నాము. 4096 కిలోమీటర్ల సరిహద్దు మనం బంగ్లాదేశ్తో కలిగి ఉన్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రీవియస్ క్వశ్చన్, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? రైట్. ఇది మనకి జార్ఖండ్లో ఉందండి. బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ ఎక్కువ దూరం తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? భారత్లో ఎక్కువ దూరం తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? రైట్, గుజరాత్ అండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అది మీరు రైట్ ఆన్సర్ పెడితే అది కరెక్ట్ అవుతుంది. కాండ్లా ఓడరేవు ఏ రాష్ట్రంలో కలదు? సో దీనికి కూడా రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ అండి, సి. ఓకే. రామ్సార్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1971, సి అండి జవాబు. రామ్సార్ ఒప్పందం అంటే ఈ చిత్తడి నేలలను అంటే వెట్లాండ్స్ను పరిరక్షించుకోవడానికి 1971 ఫిబ్రవరి 2న మనకు ఇరాన్లోని రామ్సార్ నగరంలో కుదిరినటువంటి అగ్రిమెంట్ని మనం రామ్సార్ ఒప్పందం అని పేర్కొంటున్నాం. సో ఇవి మనకు మీ క్వశ్చన్ పేపర్లో 51 నుంచి 80 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ కీ ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఒకసారి అయితే మీరు వీటిని చూసుకొని మీకు అంటే ఇక్కడ చాలా వివరణ కూడా నేను కొంచెం ఫాస్ట్గా ఇచ్చాను, తొందరగా ముగించాలని. కొంచెం మీరు కాన్సన్ట్రేషన్తో వింటే మీకైతే అర్థమైపోతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.